హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారిన 10th క్లాస్ ఇంగ్లీష్ మనకి సిబిఎస్ఈ సిలబస్ 9th నుంచి 10thకి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. అట్లాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో 9th క్లాస్లో ఎలా అయితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉందో 10thలో కూడా మనకి అలాగే ఉండబోతుంది. అందులో భాగంగా క్వశ్చన్ నెంబర్ 30 కింద మనకి డిక్షనరీ ఎంట్రీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. లెసన్లో వచ్చినటువంటి డిఫికల్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి డిక్షనరీలో ఉన్న ఒక ఎంట్రీని మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 2 మార్క్స్ మనకి అలాట్ చేస్తారనమాట. ఈ డిక్షనరీ ఎంట్రీలో ఉపయోగించేటటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటి, అట్లాగే యూనిట్ నెంబర్ 1 ఏ లెటర్ టు గాడ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డిక్షనరీ ఎంట్రీకి సంబంధించిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా డిక్షనరీ ఎంట్రీకి సంబంధించి వాటిలో ఉపయోగించేటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫుల్ ఫామ్స్ చూద్దాం. యూజ్డ్ ఇన్ డిక్షనరీ ఎంట్రీ. ఎన్ఏఎంఈ అని చెప్పేసి మనకి డిక్షనరీ ఎంట్రీలో కనపడిందంటే అది నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్ అని అర్థము. నెక్స్ట్ బిఆర్ఈ అంటే బ్రిటిష్ ఇంగ్లీష్. ఏడబ్ల్యూఎల్ అని మనకు కనపడిందంటే దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి అకాడమిక్ వర్డ్ లిస్ట్. అట్లాగే ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాని తర్వాత ఎన్ అని కనపడిందంటే దాని అర్థము నౌన్ అని అర్థము. వి అని కనపడిందంటే ఆ ఇచ్చినటువంటి వర్డ్ మనకి వెర్బ్ అని అర్థము. ఎన్ అని ఇచ్చి బ్రాకెట్లో యు అని అంటే అది నౌను. ఆ నౌన్ ఏదైతే ఉందో అది అన్కౌంటబుల్ అని అర్థము. ఎన్ అని ఇచ్చేసి సి అని ఇచ్చారు అంటే దాని అర్థము నౌను కౌంటబుల్ అని అర్థము. అట్లాగే ఎంట్రీలో ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాని పక్కనే ఏడీజే అని షార్ట్ ఫామ్ ఇస్తే ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో అది అడ్జెక్టివ్ అంటే విశేషణం అని అర్థము. ఏడీవి అని ఇస్తే అది మనకి యాడ్ వెర్బ్ అని అర్థము. ఎస్వైఏ అని చెప్పేసి ఎస్వైఎన్ అని చెప్పేసి చిన్న బాక్స్ లాగా ఇస్తారనమాట. దాని అర్థం ఏంటంటే మనకి డిక్షనరీ ఎంట్రీలో ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో దానికి అదే మీనింగ్ ఇచ్చేవాడు సినోనియము పర్యాయ పదము అని అర్థము. అట్లాగే ఓపీపీ అని చెప్పేసి ఒక చిన్న బాక్స్లో ఇస్తే ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదము ఆపోజిట్ వర్డ్ అని అర్థము. నెక్స్ట్ తర్వాత ఐడిఎం అని చెప్పేసి బాక్స్లో ఇచ్చారు అంటే ఇచ్చిన వాడికి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఆ వర్డ్ అని అర్థము. పిహెచ్ఆర్వి అని ఇచ్చారు అంటే డిక్షనరీ ఎంట్రీలో ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫ్రేజల్ వెర్బ్ అని అర్థము. అట్లాగే ఎస్బి అని చెప్పేసి మనకి షార్ట్ వర్డ్ ఉంటే దాని అర్థము సంబడి అని అర్థము. నెక్స్ట్ ఎస్టీహెచ్ అని చెప్పేసి ఉంది అంటే దాని అర్థము సంథింగ్ అని అర్థము. ఐ అని ఉందంటే దాని అర్థము ఇంట్రాన్సిటివ్ వెబ్ అని అర్థము. నెక్స్ట్ టీ అని ఉంది అంటే దాని అర్థము ట్రాన్సిటివ్ వెబ్ అని అర్థము. సో ఈ 17 రకాల షార్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా ఇవే మనకి డిక్షనరీ ఎంట్రీలో ఉపయోగించేటటువంటి షార్ట్ ఫామ్స్. వీటిని బేస్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏ లెటర్ టు గాడ్ ఈ లెసన్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ డిక్షనరీ ఎంట్రీగా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూద్దాం. దీనిలో ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఏమబుల్. ఈ పక్కన ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పేసి అంటాము. తర్వాత ఇచ్చేది వచ్చేసరికి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ వర్డ్ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది అంటే అడ్జెక్టివ్. తర్వాత మీనింగు ఎస్వై అని ఉంది అని చెప్పేసి అంటే మనకి సినోనియం అని అర్థము. నెక్స్ట్ సినోనియం కూడా అగ్రిబుల్ మనకి ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి శాంపుల్ సెంటెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనల్ని అడుగుతున్నటువంటి 2 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఏమబుల్. అది మనం ఆల్రెడీ చూసాము అడ్జెక్టివ్. వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ఏమబుల్. సినోనిమ్ వచ్చేసరికి మనకి అగ్రిబుల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి చారిటబుల్. ఇది కూడా మనకి లెటర్ టు గాడ్లోదే. సో ఇక్కడ ఇచ్చింది ఒకసారి చూస్తే వర్డ్ ఉంది, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అది ఏ అంటే అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ కేటగిరీకి చెందిందో ఇచ్చారు. నెక్స్ట్ దాని యొక్క మీనింగ్ ఇచ్చారు. అట్లాగే ఆపోజిట్ వర్డ్ ఇచ్చారు. నెక్స్ట్ చారిటబుల్కి సంబంధించినటువంటి యాడ్ వెర్బ్ కూడా ఇచ్చారు. శాంపుల్ సెంటెన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ చారిటబుల్. పార్ట్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి మనకి అడ్జెక్టివ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ చారిటబుల్.
చారిటబుల్ యొక్క ఆపోజిట్ మనకి ఇక్కడే ఉంది. ఓపీపీ అంటే దాని అర్థము ఆపోజిట్ అని చెప్పేసి అన్చారిటబుల్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎవిడెంట్. ఇది ఒకసారి చూస్తే ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, మీనింగ్ ఉంది, సినోనేమ్ ఉంది. నెక్స్ట్ అట్లాగే మీనింగ్తో పాటు శాంపుల్ సెంటెన్స్ కూడా ఉంది. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎవిడెంట్? ఇక్కడే ఉంది మనకి అడ్జెక్టివ్. వాట్ ఈస్ ద సినోనేమ్ ఆఫ్ ఎవిడెంట్? సినోనేమ్ మనకి ఇచ్చారు ఆబ్వియస్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇంటిమేట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు, మీనింగ్ ఇచ్చారు, యాడ్ వర్బ్ ఇచ్చారు, శాంపుల్ సెంటెన్స్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఇంటిమేట్? ఇంటిమేట్ అనే వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద యాడ్ వర్బుల్ ఫార్మ్ ఆఫ్ ఇంటిమేట్? ఇంటిమేట్లీ. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లెజర్. ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు, నౌన్లో ఇది దానికి సంబంధించినటువంటి అన్కౌంటబుల్, సినోనిమ్ ఇచ్చారు. నెక్స్ట్ అట్లాగే మీనింగు, శాంపుల్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మనల్ని అడుగుతున్నటువంటి 2 క్వశ్చన్స్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ప్లెజర్? ప్లెజర్ వచ్చేసరికి మనకి నౌన్. వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ప్లెజర్? ప్లెజర్ యొక్క సినోనిమ్ మనకి SYN అని ఉంది. ప్లెజర్ యొక్క సినోనిమ్ వచ్చేసరికి ఎంజాయ్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూజువల్. వర్డ్ ఉంది, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది, అడ్జెక్టివ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, సినోనిమ్ ఉంది, మీనింగ్ ఉంది, శాంపుల్ సెంటెన్స్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని మనల్ని అడుగుతున్నటువంటి 2 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ యూజువల్? యూజువల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి మనకి అడ్జెక్టివ్. వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ యూజువల్? సినోనిమ్ వచ్చేసరికి నార్మల్. ఇవి మనకి ఫస్ట్ యూనిట్లో డిక్షనరీ ఎంట్రీకి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వర్డ్స్. ఈ విధంగా ఏ వర్డ్ ఇచ్చినా సరే డిక్షనరీ ఎంట్రీకి సంబంధించి మనం వాటి యొక్క కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక నేర్చుకుంటే ఎంట్రీని బేస్ చేసుకుని అడిగినటువంటి 2 క్వశ్చన్లకి ఆన్సర్స్ కూడా మనకి పైన ఉన్నటువంటి బాక్స్లోనే ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్ అబ్జర్వేషన్ మీద ఈజీగా 2 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో మీకు ఈ డిక్షనరీ ఎంట్రీ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి డిక్షనరీ ఎంట్రీ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫుల్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ అందరికీ కూడా అర్థమై ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.